ఓకే. నా పేరు కే విజయ్, ఎస్ఎస్ఏ అండ్ కేజీబీ ఉద్యోగుల ఫోరం జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈరోజు బదిలీలు జరుగుతున్నటువంటి అంశాల్లో మేము ఒకటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జనరల్ ట్రాన్స్ఫర్లకు మేము బదిలీలకు వ్యతిరేకం కాదు, కానీ బదిలీలు చేసేటప్పుడు పారదర్శకంగా బదిలీలు చేయాలి. 2022లో బదిలీలు చేశారు, దానికి జీవో నంబర్ 103 ఇచ్చారు. దానికి సీనియారిటీ ప్రాతిపదికన వాళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఒక డిస్ప్లే ప్లే చేసి తెలుగు ఎన్ని, హిందీ ఎన్ని, ఇంగ్లీష్ ఎన్ని అని అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా నోటీస్ బోర్డు పెట్టి ప్రెస్కు మీడియాకు విడుదల చేసి ఒక సడన్ గైడ్లైన్స్ ఇచ్చి టైం బౌండ్ ఇచ్చి చేసినారు. కానీ ఈరోజు రహస్యంగా ఓరల్గా వాట్సాప్ పద్ధతిలో చేయడం ఇది దుర్మార్గం. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ అయినా కూడా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి పంపించేటప్పుడు ఒక ఆర్డర్ కాపీ అనేది ఇస్తుంది. అలా లేకుండా ఓరల్గా ట్రాన్స్ఫర్ చేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందేమో మా అనుమానం. కాబట్టి వెంటనే ఈ బదిలీలను ఆపి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మంత్రి గారు మీకు తక్షణమే జోక్యం చేసుకుని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మాకు ఒక సర్టన్ గైడ్లైన్స్ విడుదల చేసి బదిలీలు జరపాలి. అంతవరకు ప్రభుత్వంకి మేము వినిపిస్తున్నాం, అంతవరకు మేము బదిలీలకు అంగీకరించాం. ఖచ్చితంగా ఒకవేళ మీరు బలవంత బదిలీ చేస్తే న్యాయపరంగానైనా పోరాటానికైనా గట్టిగా ఎదుర్కొని పోరాటమని మీకు ఉద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.